ఒక మనిషికున్నటువంటి అన్ని అవసరాలను పూర్తి చేసుకోవడం కోసం, అలాగే అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడం కోసం సాధన అనేది చాలా అవసరం. అందుచేతనే మనం ఈ ఆధునిక యుగానికి స్వాగతం పలకవలసి ఉంటుంది. చూపించు. ఇదేమో నీకోసం. ఇక ఈ లడ్డూల్ని నేను అందరి కోసం తీసుకొచ్చాను, ముఖ్యంగా బాలా కోసం. తనకి చాలా ఇష్టం కదా. అమ్మా, బాలా ఇక్కడ కనిపించడం లేదు. తనిప్పుడు ఈ ఇంట్లో ఉండడం లేదు. ఉండటం లేదంటే? అన్నయ్య మేళం వాయిస్తా అని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఒకటే మాట పట్టుకున్నాడు, బాజా వాయిస్తాను అని. వాడి తలరాతలో ఏం రాసిందో ఏమో. కానీ మీరెవరూ తను ఆపలేదా? ఆపకుండా ఎలా ఉంటాం? ఆపాం, కానీ తను మా మాట వినిపించుకుంటేనా? అమ్మా, ఒక పని చేస్తాను. నేను వెళ్ళి అన్నయ్యని ఇప్పుడే పిలుచుకొస్తాను. నువ్వు వచ్చావని తెలిస్తే అన్నయ్య పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. ఆగు, నేను నీతో పాటు వస్తాను. అక్క, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి బాలా అన్నయ్యని వెంటనే పిలుచుకొని వస్తాను, సరేనా? వాడు వెళ్ళొస్తాడులే, నువ్వు కూర్చో. తీసుకొచ్చాను. మీ ఇద్దరి కోసం కూడా తీసుకొచ్చాను. ఇది నీకోసం, ఇక ఇదేమో నీకోసం. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, మన గంగక్క వచ్చింది. తను నీకోసం నీకు ఇష్టమైన లడ్డూలు కూడా తీసుకొచ్చింది. ఇల్లంతా వెతుకుతుంది. పదన్నయ్య వెళ్దాం. నిజంగానా? పద, త్వరగా పద. బాలా, ఎక్కడికి వెళ్తున్నావు? అరే, మా గంగక్క వచ్చింది, ఇక్కడ నేను ఇక్కడ ఉండలేను. పద వెళ్దాం. బాలా, బాలా, నీకు బాజా వాయించాలని ఆశ తీరిపోతే అప్పుడు లోపలికి రా, లేదంటే బయటే ఉండు. నాన్న, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? భీమ్ నాన్న లేక బాలా అన్నయ్య? తేల్చుకో, నువ్వు ఎవరి వైపు ఉంటావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేం ప్రశ్న అసలు? కొడుకింటికి వస్తే రానివచ్చు కదా. లేదు, తను మళ్ళీ వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు రావడం దేనికి? తను నా మాట విన్నప్పుడే ఈ ఇంటికి రావాలి. బాలా, కానీ నాన్న. భీమ్, నేను నీతో ఏమన్నాను అది నువ్వు విన్నావు కదా. నాన్న, మీరేమో నాకు నాన్నగారు, తనేమో నాకు పెద్దన్నయ్య కదా. నేను ఎవరి వైపు ఉండాలో అసలు ఎలా ఎంచుకోగలను మీరే చెప్పండి. నువ్వు ఆ విధంగా ఎంచుకోక తప్పదు భీమ్. జీవితంలో ప్రతి మలుపులోనూ ఎంచుకోవాలి. అప్పుడే మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకి తెలుస్తుంది. సరైన దారిలో వెళ్లే వాళ్ళకి ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి. ఎంత శక్తి అంటే నీ వయసులో ఉన్న చిన్నపిల్లలు కూడా మంచి అలాగే చెడుల మధ్య తేడా తెలుసుకుని తన తండ్రి అలాగే అన్నయ్య వాళ్ళలో మంచి దారి ఎవరితో వాళ్ళనే ఎంచుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఇదే మంచిది. బాలా ఎప్పుడైతే బాజా వాయించడం మానేస్తాడో అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతాడు. మేము పనిచేయడం నాన్నకి ఇష్టం ఉండదు. అరే, అది ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. కానీ భుజాల మీద ఉన్న బరువు తగ్గిపోతే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పు? నా ఉద్దేశం ప్రకారం ఇదే మంచిది. నేను బాధ వాయించడం ఎప్పటికీ మానేయలేను. ఎందుకంటే నేను అంతకంటే వేరే ఏది చేయాలనుకోవట్లేదు. బాలా, నువ్వు అసలేం మాట్లాడుతున్నావు?
నాన్న నేనెంతో దూరం నుండి వచ్చాను. బాలాని ఇంట్లోకి రానివచ్చు కదా. తను ఇంకా చిన్నపిల్లాడే కదా. చిన్నపిల్లాడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. వీడు తనకు నచ్చినట్టు చేస్తున్నాడు, తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, అనవసరంగా మొండికేస్తున్నాడు. అది నేనెప్పటికీ భరించలేను. కానీ నాన్న ఇంత కఠినంగా ఎందుకు? గంగాబాయి, నీకు ఈ విషయం అర్థం కావడం లేదు. నువ్వు కాసేపు మౌనంగా ఉండు. ఇక ఈ విషయంలో ఎవరూ మాట్లాడకూడదు. బాలా అన్నయ్య, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మొండితనం మానేయ్. నేను ఏదైతే చేస్తున్నానో అది సరిగ్గానే చేస్తున్నాను. నన్ను క్షమించు బాలా అన్నయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. బాలా, బయటికి పద. నువ్వు మనం బయట మాట్లాడుకుందాం. లేదక్క, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నన్ను ఇంటి బయట కలిసావంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది. బాలా, బాలా, బాలా అన్నయ్య, అందరూ ఆగండి. ఎవరూ వెళ్ళకూడదు. భీమ్, భీమానైనా వెళ్ళనివ్వండి. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, నాన్న మాటలను ఎందుకు అలా తప్పుగా తీసుకుంటున్నావు? ఇంటికి వెళ్దాం పదా. నువ్వు మీ నాన్న కొడుకువి కదా, ఆయన మీకే నాన్నగారు. అందుకైనా ఏమన్నా సరే మీరు కూడా అదే అంటారు. నేను తప్పు చేస్తున్నా కదా, ఎందుకు నా వెంట పడుతున్నావు? వెళ్ళిక్కడుండి. బాలా అన్నయ్య, ఒక్కసారి నేను చెప్పింది వినన్నయ్యా. నిన్ను చెప్పేది వినాలనుకోవడం లేదు. అయినా నువ్వు ఆయన వైపు ఉన్నావు కదా, ఆయన వైపే ఉండు. నా వెనక మాత్రం రావద్దు. వెళ్ళిక్కడి నుండి. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య. భీమ్రావ్, నిన్న మీ నాన్నగారు వచ్చారు బాలాకి నచ్చజెప్పడం కోసం. ఇవాళ నువ్వు ప్రయత్నం చేశావు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు బాలా ఏం చేసినా సరే నాకు నచ్చినట్టే చేస్తాడు. నేను బాలాని మీ అందరికీ చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు స్కూల్లో నువ్వు అందరి ముందు నన్ను అవమానించావు కదా, దానికే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను. ఇంటికెళ్ళు. అలాగే అలవాటు చేసుకో, ఒక అన్నయ్య లేకుండా బతకటం. నేను ఖచ్చితంగా మా అన్నయ్యని మా ఇంటికి తిరిగి తీసుకువెళ్తాను. అలాగే నేను కూడా చూస్తాను నువ్వు తనని ఇంటికెలా తీసుకెళ్తావు అని. బాజా వాయించనివ్వండి, కానీ తన ఇంట్లోకి రానివ్వండి. బాలా నా కొడుకండి. నాకు కూడా కొడుకే. నా కన్న కొడుకు నా కళ్ళ ముందే గోతిలో పడిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నిన్న చూసావు కదా బాలా విషయంలో వాళ్ళు ఏం చేశారో. రేపు పొద్దున మన బాల కూడా అలాగే చేస్తాడు. అప్పుడు నువ్వు భరించగలవా?
చూడు భీమాబాయ్, బాలాకి మనం నచ్చజెప్పాలి. మనం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తను తప్పు దారిలో వెళ్లకుండా సరైన దారిలో వెళ్లేలా చేయడం మన బాధ్యత. ఎంతైనా మనం తన తల్లిదండ్రులు. మనం కాకపోతే ఇంకెవరు ఇవన్నీ చేస్తారు? కానీ అన్నయ్య చూడు, పిల్లలందరూ చదువుకోవాలనే అవసరం అయితే ఏమీ లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికుంటుంది. అనకూడదు కానీ ఏవైనా జరగరానిది జరిగిపోయిందంటే అప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఈ ఇంట్లో నేను మంచి గురించి మాట్లాడకూడదా? అయినా నేనేమన్నాను? పిల్లలందరూ ఒకేలా ఉంటారన్నానా? చదువుకోమని నేను ఎందుకు చెప్తున్నానంటే తెలివితేటలు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు బాలకి కూడా చదువుకునే మంచి చెడులు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. కానీ తను మాత్రం బాజా వాయిస్తానని మొండికేసుకుని కూర్చున్నాడు. తనకి ఏమాత్రమైనా తెలుసా బాజా వాయించడం వల్ల తన జీవితం ఏమవుతుందని? ఇలా చూడు, నేను కూడా అనడం లేదు మన పిల్లలందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని. కానీ మనం మన పిల్లల్ని మన శక్తి కొలది బాగా చదివించి గొప్పవాళ్ళని చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. బాల ఇప్పుడు ఎంత మొండికేసినా సరే తన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. నానా, బాలా అన్నయ్య అసలు అలాంటి పనులు ఏమి చేయడు. మీరెవరూ కూడా కంగారు పడకండి. నేను వెళ్ళి బాలా అన్నయ్యని తిరిగి ఇంటికి తీసుకొస్తాను. అమ్మా, నువ్వు ఏడవకు. నువ్వు ఏడ్చావంటే గనుక నీ ఆరోగ్యం పాడైపోతుంది. అప్పుడు బాలా అన్నయ్యతో పాటు మేమందరం నీ గురించి కూడా కంగారు పడాల్సి ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఎంతవరకు ఆలోచించగలడు చెప్పు? ఒకవేళ భీమ్ ఎక్కువ ఆలోచించాడంటే తనకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది కదా నాన్న? అవునమ్మా, మన భీమ్ చాలా తెలివైన వాడైపోయాడు కదా. అవునక్క, నీకు ఇంకో విషయం చెప్పనా? ఈ రోజు మా స్కూల్ ప్రిన్సిపల్ కి సంకల్ప పత్రం రాసిచ్చాడు. దానికి బదులుగా ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, భీమ్ ఒకవేళ స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తే అప్పుడు తన పేరు స్కూల్ ముఖద్వారం మీద రాస్తారట. ఆలోచించండి, ఏ స్కూల్లో అయితే మా పేర్లు కూడా రాయనివ్వలేదో ఆ స్కూల్ ముఖద్వారం మీద భీమ్ పేరు రాయిస్తానన్నారు. ఖచ్చితంగా అలా జరగాలి. నువ్వు సాధించి తీరాలి. నాన్న, నువ్వు నన్ను కొట్టావంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. ఒకవేళ బాజా వాయించాలనే కోరిక తీరిపోయిందంటే అప్పుడు నువ్వు ఇంట్లోకి రావచ్చు. నేను బాలాని మీ అందరికీ చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు స్కూల్లో నువ్వు అందరి ముందు నన్ను అవమానించావు కదా, దానికే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను. ఇక ఇంటికెళ్ళు. అలాగే అలవాటు చేసుకో, ఒక అన్నయ్య లేకుండా బతకడం. బాలా అన్నయ్య నేను ఇంటికి ఎలా తీసుకురావాలి? సేడ్ గారు, నన్ను ఇంత రాత్రి వేళ రమ్మని పిలిచారు. నీలాంటి వాళ్ళు పగలొస్తే మిగతా వాళ్ళు నా దుకాణానికి రావడం మానేస్తారు కదా. సరే చెప్పు, బాలాకి ఎంత డబ్బు ఇస్తున్నావు? ఇప్పుడు ఎలా ఇవ్వగలను సేడ్ గారు?
తను బాగా వాయించడం మొదలుపెట్టాడంటే అప్పుడు ఎంతో కొంత వాడికి ఇస్తాను నేను. ఇవిగో డబ్బులు, వీటిని తీసుకెళ్లి బాలాకి ఇచ్చేయి. తను బాగా వాయిస్తున్నాడని చెప్పు, మొదటి సంపాదన అని చెప్పు. గుర్తుపెట్టుకో, ప్రతిసారి అందరికంటే తనకే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. తనకి నువ్వు ఏవైతే ఎక్కువ డబ్బులు ఇస్తావో అవి నా దగ్గర తీసుకో. అర్థమైందా? సేట్ గారు, మీరు బాలాకి డబ్బులు ఇస్తున్నారు, ఆ అవసరం ఏమొచ్చింది? అలా చేయటం వల్ల తను పని మీదే దృష్టి పెడతాడు. ఒక కళాకారుడికి ప్రోత్సాహం చాలా చాలా అవసరం, అలాగే డబ్బులు కూడా. ఇక వెళ్ళు. ఈ చుట్టుపక్కల నిన్నెవరైనా చూసేలోపు ఇక్కడ నుండి వెళ్ళిపో. అలాగే సేట్ గారు. ఏం ఆలోచిస్తున్నావు భీమ్? మన బాలా అన్నయ్య గురించి. ఏంటి? గంగా అక్క ఇంటికి వచ్చినందుకు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా బాలా అన్నయ్యకి సంతోషించే హక్కు ఉంటుంది కదా. కానీ అన్నయ్య అక్కతో మాట్లాడడం కుదరలేదు. అలాగే తను తీసుకొచ్చిన లడ్డూలను కూడా తినలేకపోయాడు. కానీ తప్ప బాలాన్నదే కదా. తను బాజాలు వాయించాలని పిచ్చివాడైపోయాడు. నా తల కూడా పగలు కొట్టాడు, పుస్తకాలన్నీ విసిరేశాడు. పైగా అమ్మ నాన్నల్ని అందరి ముందే ఎగిరించాడు. ఇప్పుడు ఇంటికి రానని వెళ్ళిపోయాడు. ఇంత చేసిన తర్వాత కూడా వాడికి దేని గురించి ఆలోచన లేదు. నాకు తెలుసు నా మీద అందరి కోపంగా ఉండుంటుంది. నాన్న, అమ్మ, అక్క, భీమ్, అత్తయ్య అందరికీ. ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది. నేను ఆనంద్ని కొట్టకుండా ఉండాల్సింది, భీమ్తో ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. వాళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు కదా. గంగక్క నా కోసం లడ్డూలు తీసుకొచ్చే ఉంటుంది. అందరూ తినుంటారు, నాకు కూడా తినాలని ఉంది. బాలా, ఎక్కడికి వెళ్తున్నావు? లడ్డూలు తినడానికి వెళ్తున్నాను. వీడికింత రాత్రిపూట లడ్డూలు ఎక్కడ దొరుకుతాయని వెళ్తున్నాడు? బాజా వాయించడు ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడే ఇంట్లోకి బాల అడుగు పెడతాడు.